ఖబర్దార్ తీర్మార్ మల్లన్న కవితక్క గారికి వెంటనే క్షమాపణ చెప్పాలి. కవితక్క గారికి వెంటనే క్షమాపణ చెప్పాలి. జై తెలంగాణ. దూరమును జై తెలంగాణ. జై తెలంగాణ. జై తెలంగాణ. జై తెలంగాణ. జై జాగృతి. జై జాగృతి. జై జై జాగృతి. జాగృతి. జై జాగృతి. జై జాగృతి. జై కవితక్క. జై కవితక్క. జై కవితక్క. నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారిపై మొన్న జరిగిన సంభాషణలో నిజాం ఎమ్మెల్సీ చింతపాడి నవీస్ అలియాస్ తీర్మార్ మల్లన్న ఏదైతే కవిత గారిపై అనస వ్యాఖ్యలు చేశాడో, తీర్మార్ మల్లన్న ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో అన్నువైపులా తెలంగాణ రాష్ట్రం మొత్తం నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారికి తమ్ముళ్ళు ఉన్నారు. ఆ విషయం నువ్వు గుర్తుపెట్టుకోవాలి. సిగ్గు లేకుండా మనిషి కడుపుకు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడానికి నీకు సిగ్గు అనిపిస్తలేదా? ఎవడా నీకు ఎమ్మెల్సీ ఇచ్చింది? కొంచెమన్నా మాట్లాడేటప్పుడు తెలంగాణ ఆడబిడ్డల కోసం మాట్లాడేటప్పుడు సిగ్గు శరం ఉండాలి నీకు. రేపు నడి రోడ్డు మీద తిరగాలంటే గుట్టలు నడి రోడ్డు మీద కొడతాం. గుర్తుపెట్టుకోవాలి తీర్మార్ మల్లన్న. తెలంగాణ ఆడబిడ్డలపై మరి ఒకసారి ఇట్లాంటి కార్యాచరణ నిర్వహిస్తే మళ్ళీ క్షమాపణ ఉండదు. గుర్తుపెట్టుకోవాలి. ఉద్యమాలు మాత్రమే జరుగుతాయి అనే విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ ఆడబిడ్డలకు సంస్కృతి సాంప్రదాయాలకు మారిపోయిన కవితక్క గారిపై నువ్వు అనుచిత వ్యాఖ్యలు చేసే ముందు కవితక్క గారి వెంటన తన తమ్ములు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళ తమ్ములు బయటకు వస్తే మీకు ఫలితం పడతామనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మరి ఒకసారి ఇట్లాంటి కార్యాచరణ మళ్ళీ వస్తే కనుక తిరుమల మల్లన్న నడి రోడ్డు మీద గుర్తుపెట్టుకో. నడి రోడ్డు మీద తెలంగాణ గురించి కూడా తెలంగాణ చేయాలందరూ కూడా మన విషయం గుర్తుపెట్టుకోవాలి. కవితక్క గారికి పై మాటలాడాలంటే నీకు అంత అర్హత లేదన్న విషయం కూడా నువ్వు గుర్తుపెట్టుకోవాలి. జై తెలంగాణ.